నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. తనాహున్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా భారతీయులే. వీరిలో 14 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నెంబర్ ప్లేట్ తో ఉన్న ఓ ట్రావెల్ బస్సు శుక్రవారం ఉదయం నేపాల్లోని పొఖారా నుంచి కాఠ్మండు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొండల ప్రాంతంలో అదుపు తప్పి మర్స్యాంగ్డి నదిలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల్లో ఇప్పటి వరకు 16 మందిని కాపాడగా మరో 14 మంది మృతదేహాలను గుర్తించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్లోనూ నేపాల్లో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో 2 బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 7 భారతీయులు సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు.